ఇప్పుడేం జరిగింది? యేసు ప్రభు వారు సిలువలో వచ్చిన తర్వాత పాపం అంతా కూడా పటాపంచలైపోయింది. పాపం ఆయన తీసివేశాడు. మన కొరకు మన నిమిత్తము ఆయన పాపంగా చేయబడ్డాడు. పాపి కాదు సమా, అర్థం చేసుకోండి, పాపి కాదు, పాపంగా చేయబడ్డాడు. మరి ఎవరంత పాపం చేయను, అయ్యో పాపం అంట అంటే అంటే ఎవడో పాపం వీడి మీద ఉద్దేశం అనమాట. అయ్యో పాపం అంటాం అంటే ఎవడో పాపం వీడి మీదే అయిందనమాట. కాబట్టి వీడు బలైపోయాడు అంటాం చూసా. ఎందుకు బలైపోయాడు అంటే వీడు చేసిన పనికి ఆడు బలయ్యాడు. అందుకని మనం చేసిన పనికి దేవుడు బలయ్యాడు. అది ఆయన పాపంగా చేయబడ్డాడు కదండి. మన పాపము, మనందరి దోష శిక్ష, మీరు యెషయా గ్రంథం గతంలో కూడా చదువుకున్నారు. మనందరి దోష శిక్ష అతని మీద పడిను, వ్యసనాక్రాంతిగా చేయబడిను. కానీ మనమందరము గొర్రెల వలె దారి తప్పిపోతుమి, మన శిక్ష కదండి యేసుక్రీస్తు ప్రభు వారి మీద పడింది. ఆ రోజు అప్పుడు బండల బద్దలయ్యి సమాధిలో వేశారు. ఈ తెర చినిగిపోయింది. కాబట్టి ఇప్పుడు పాపమునకు ఏం కలిగిందంటే పాపము నుంచి విమోచన కలిగింది. ఈ పాపాన్ని ఎవరు తీసేయలేక పాపం నెత్తి మీద పట్టుకొని ఎక్కడికో మోసుకుంటూ నడుచుకుంటూ పాపం ఈ పాపం తీసేయండి అని చెప్పి వెళ్తున్నారు. ఈ పాపం కోసం మన క్రైస్తవులు 40 రోజులు ఉపవాసించుకొని మూట పెట్టుకొని ఉల్లిపాయ మానేసి, గుడ్డు మానేసి, నీసు మానేసి, నాయన చెప్పులు మానేసి, ఆరేదో రంగు కాపీ రంగు వేసుకొని బయలుదేరి తెల్లని వస్త్రాలు వేసుకొని పరిశుద్ధ అనుకొని ఈ 40 రోజులు ఆగిన తర్వాత ఇప్పుడు వరకు గుక్క పెట్టి ఆగినన్ని కూడా ఒకే బ్రాంతి తాగేసి ఈ బలి చేస్తారండి మనల్ని విచిత్రంగా. నువ్వు అలా ఎడవాల నాకు అర్థం కావట్లా. ఇప్పుడు అంతా కూడా వచ్చేది అన్ని రోజులు 40 రోజులు ఓపిక పెట్టాడు పాప. ఈయన అన్ని విషయాలు ఓపిక పెట్టి, భార్యను కొట్టకుండా ఓపిక పెట్టి ఇప్పుడు కొడతాడన్నమాట తిరిగేసి. ఇప్పుడు తిడతాడు అన్ని. ఇప్పుడు దాకా అన్ని ఈ 40 రోజులన్నీ కూడా ఆపేసాడు. ఏంటమ్మా సంగతి? నేను ఉపవాసం ఉన్నానమ్మా, ఉపవాసం 40 దినాలు ఉపవాసం. ఆ అపవాసం అయింది ఇప్పుడు. కానీ ఉపవాసం ఏమని చెప్పండి, అపవాసం అయిందన్నమాట. దేవుడు అలా చేయమల్లా. కానీ వీళ్ళు ఏం చేశారు? అలా చేస్తున్నారు మనవాళ్ళు అనమాట. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సిలువ కారణంగా మన పాపాలు మనం మోసుకోవసరలా. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. మన పాపములు ఎవరు మోసారు? ఆయన మోసాడు. కానీ మనం ఏమనుకుంటున్నాం? ప్రభువా నువ్వు మోయొద్దు, నేను మోతానని మీరు మోసుకుంటున్నారు. ఏం చేస్తారు? మోసుకోండి, మీరు పాపాలు మీరే మోసుకోండి. నేను మోతాను